అందరికీ నమస్కారం అండి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఎమరాల్డ్ స్వీట్స్ దానికి సంబంధించి లేకపోతే విజయరామ్ గారికి సంబంధించి చాలా బాధంగా అనిపించింది నాకు. బట్ దీని మీద ఎంతవరకు నిజం అని నేను తెలుసుకుంటే సోషల్ మీడియాలో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది నిజమో కాదో తెలియకుండా యూట్యూబ్లో పెట్టేసి జనాలందరికీ చేరే విధంగా మీరు చేస్తారు. బట్ ఏది నిజం అనేది సార్ని అడిగి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ముందైతే సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. నేను స్వతహాగా మీరు పండించే పంట దగ్గరికి వచ్చి మీరు చేసే ప్రతి చిన్న పని దగ్గర నేను చూశాను కాబట్టి నాకు అంత నమ్మకం ఉండి మళ్ళీ మీరు రావాలి, ఒకసారి క్లారిటీ ఇవ్వండి జనాలకి అని పిలవడం జరిగింది సార్. అసలు ఆ రోజు ఏం జరిగింది ఒకసారి మా అందరి కోసం. ఇది 11వ తేదీన జరిగిందండి, జూలై 2024. ఈ కరెక్ట్గా ఈ రోజుకి వారం రోజులైంది. సార్ ఇదే సమయానికి జరిగింది. మళ్ళీ ఇదే సమయానికి మీతో నేను మీ స్టూడియోలో మాట్లాడుతున్నాను. సార్ ఇలా సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి అధికారులు రావటం అనేది వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు చేయటం, అన్ని షాపులు చూస్తాం అనేది ఆనవాయితీ. ఈసారి కూడా వచ్చారు. ఇక్కడ మనం ఏదైతే 25 సంవత్సరాల నుంచి మిఠాయిలు తయారు చేస్తున్నామో అందరికీ తెలుసు, మిఠాయిల్లో రంగులు ఉండవు, ఫ్లేవర్స్ ఉండవు, ఎసెన్స్ ఉండవు అనేది తెలుసు. ఈసారి తీసుకువెళ్ళింది బెల్లమును జీడిపప్పు తీసుకువెళ్ళారు. అది తీసుకువెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ అధికారులు తీసుకువెళ్ళిన తర్వాత అధికారులు మాట్లాడిన వీడియోస్ కూడా మీకు దాంట్లో ఉన్నాయి, క్లిప్పింగ్స్లో. సార్ కొన్ని మాధ్యమాల ద్వారా మనం చూసాం. తీసుకువెళ్ళింది వాళ్ళు మాట్లాడిన తీరు తరహా తర్వాత కొందరు మాట్లాడిన దానికి ఎక్కడ అది మ్యాచ్ కావట్లేదు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఒక ఆరోగ్యం పరంగా ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ గారు కానీ నర్సు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా క్యాన్సర్ ఉంది, షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది చెప్పరు. ముందు పేషెంట్కి టెస్ట్ చేసి రిపోర్ట్లు బట్టే కదా చెప్పేది. సరే, నా తీసుకువెళ్ళిన దానికి రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ వచ్చిన తర్వాత మీడియాని పిలిచి వీళ్ళు చేస్తున్న తప్పు అనేది జరగాలి. అయితే రిపోర్ట్ రాకుండానే వీడియోలన్నీ బయటకు వచ్చేసాయా? అంతే కదండి. ఇప్పుడు రిపోర్ట్ మరి రిజల్ట్ రావాలి కదా. వాళ్ళు ఒక తీసుకెళ్ళిన శాంపిల్స్ని ఒక పంచనామా జరిపించినాక కదా జరగాల్సింది. అదేమి జరగకుండానే అనౌన్స్ చేసేసారు. ఇది కొంతమంది వాళ్ళకి నచ్చిన విధంగా హెడ్లైన్స్ పెట్టారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి. 25 సంవత్సరాలు ఏమి లేవు ఇలాంటివి. ఎవరు చేశారు అనేది తెలియదు, ఎందుకు చేశారో తెలియదు. కానీ అందరూ నా వాళ్ళే. ఎవరు నాకు ఎవరి మీద శత్రువులు లేరు, నాకు ఎవరితో కూడా నాకు చెడులు వాతావరణం లేదు. అందరూ మంచివాళ్ళు, అందరితో నేను బాగానే ఉంటా. మరి ఇది ఎందుకు చేశారనేది అర్థం కాలేదు. దీనికి వచ్చిన ఇన్ని ఛానల్స్ ఏదైతే జరిగిందో కొన్ని కొంత వివరణ ఇద్దాం అనుకున్నా, విషయం చెప్పదలుచుకున్నా. దీంట్లో మా నుంచి ఏమైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకుంటాకి సిద్ధంగా ఉన్నాం. వచ్చిన అధికారులకి నేను లేను, మా సిబ్బంది అందరూ కూడా సహకరించారు. వాళ్ళు ఎలా వచ్చి చూస్తామన్నా చూపించాం. వాళ్ళు కొంతమంది మాట్లాడింది ఏంటంటే, బాదం మిల్క్ అనేది ఎవరు దాన్ని వాణిజ్యపరంగా చేసినా డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంటుంది. అవును, బయట ఉంటే పాడైపోతుంది కదా. అది గడ్డి కట్టుద్ది, అది చుట్టూతా గడ్డి కట్టుద్ది అది. ఇది ఒకటి. ఇంకోటి, నాకు పాలు రిక్వైర్మెంటు రోజుకి 2000 లీటర్లు కావాలి. కానీ నాకు ఇప్పుడు వచ్చేది 1000-1200 లీటర్లు దేశీ ఆవు పాలు. ఇది నాకు ఇప్పుడు పాలని లేక ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మాల్సిన పరిస్థితి లేదు. నేను అందించలేని పరిస్థితిలో ఉంది. ఎంత అవేర్నెస్ జనంలో తీసుకొచ్చాము. ఇది ముందు నేను మీకు ఒక వివరణ ఇవ్వాలి. ఈ వీడియో చేయటం వల్ల ఏదైతే ఎంతమందికి అవమానాలు అనుమానాలు దీంట్లో నాకు జరిగిందో వాటికి వివరణ ఇవ్వటం అనేది నేను చేయాలి. దీంట్లో ఈ 25 సంవత్సరాల ప్రయాణంలో 2010లో నాకు పాలేకర్ గారు పరిచయం అయ్యారమ్మ. ఇప్పటికి 15 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల ప్రయాణంలో 15 సంవత్సరాలు వ్యవసాయంలో ఉన్నా. నా సమయాన్ని సమాజానికి ఖర్చు పెట్టా. మిఠాయి షాప్లో నన్ను క్యాష్ కౌంటర్ దగ్గర కానీ కూర్చోవటం కానీ వస్తువులు అందించడం కానీ నన్ను ఎవరు చూసుంటారు బహుశా. అంటే ఇది సమయాన్ని ఎక్కడ ఖర్చు పెట్టారంటే
రైతులు ఖర్చు పెట్టాను. గ్రామాల్లో గోవులకి, తిరుమలకి 3.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఒక వ్యాపారమే ధ్యేయంగా చేయాలి అనుకున్నప్పుడు మేము మొత్తం 5గురు అన్నదమ్ములు. 6గురు అయితే అన్న ఒక్కడు బ్యాంక్ మేనేజర్ చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన చనిపోయారు. రెండో ఆయన కూడా చనిపోయారు. మేము 4గురు ఉన్నాం ఇప్పుడు. 4గురికి అనుకుంటే కూడా 4 షాపులే మాకు. ఆంధ్రప్రదేశ్లో 1, తెలంగాణలో 3 ఉన్నాయి. నా 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను కూడా 10 బ్రాంచెస్ పెట్టచ్చు. నాకు చాలామంది ఫ్రాంచైజీస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు అంటే కూడా వస్తాకి రెడీగా ఉన్నారు. కానీ నేను ఈ వ్యాపారాన్ని వ్యాపించాలనే దాంట్లో లేను. అవును సార్, ఈ ప్రకృతి వ్యవసాయాన్ని వ్యాపించేయాలనే దాంట్లో నా సమయాన్ని కేటాయిస్తాను. నాకు ఈ ప్రేరణ స్ఫూర్తి శ్రీ సుభాష్ పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు వాళ్ళ ప్రవచనాలు విన్న తర్వాత నాకేంటంటే ఒక అదృష్టం, ఏకకాలంలో వీళ్ళిద్దరూ నాకు పరిచయం కావడం. మాతా నిర్మలానంద. ఇక వీళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలి, వీళ్ళ విధానాలని, వీళ్ళ తత్వాలని ముందుకు తీసుకువెళ్ళాలని నేను ముందు భూమి కొని ఆచరిస్తా. తర్వాత పాలేకర్ గారు కార్యక్రమాలు మనం చేయాలి అని చెప్పి స్వయంగా ఆయన డేట్స్ అడిగాను. ఫస్ట్ ప్రోగ్రాం 2012లో నేను ఆయన చేశాను. 10లో భూమి కొనటం, చెరువు తవ్వటం, ఆవులు పెట్టుకోవటం చేసి 2011లో వ్యవసాయం చేసి దాంట్లో వచ్చిన ఫలితాలతో ఇది అందరికీ చెప్పాలని పాలేకర్ గారిని 2012లో నేను డేట్స్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ప్రోగ్రాం ఇది శ్రీరామనవమి రోజున యాదృచ్ఛికంగా జరిగింది. అప్పటి నుంచి 2017 చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో ప్రోగ్రాంతో 5 ప్రోగ్రాములు నేను చేశాను. ఈ 5 ప్రోగ్రాములు చేయటానికి మా అన్నదమ్ములు, నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో చేశాను. ఏ ఒక్కరి దగ్గర కార్యక్రమానికి ₹1 నేను విరాళాలు తీసుకోవటం కానీ అడగటం కానీ చేయలేదు. ఈ డబ్బులు మిఠాయిలందరూ వినియోగదారులు కూడా అన్న వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు. అంతకన్నా పదం నా దగ్గర లేదు. ఎందుకంటే ఎంత తీవ్రంగా దాడి జరిగినా నన్ను అలాగే ఆదరిస్తున్నారు. ఇసుమంత కూడా తేడా రాల. అయినా ఇది వివరణ మీకు ఇవ్వాలి, నేను సమాజానికి ఇవ్వాలి మీ ద్వారా. ఇట్లా ఈ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ఈ డబ్బులన్నీ కూడా నా దగ్గర మిఠాయిలు కొనటం వల్ల వచ్చిన డబ్బులతోనే చేశాను. అవును సార్. సుమారుగా ఈ ఆంధ్రప్రదేశ్లో 2 కార్యక్రమాలు, తెలంగాణలో 5 కార్యక్రమాలు ప్రభుత్వ అధికారులు లేకుండా చేశాను నేను. ఇది చేయటానికి నాకు సుమారుగా 45 లక్షల నుంచి 50 లక్షల వరకు నాకు ఖర్చు అయింది ఇన్నాళ్ళల్లో. ఏ ఒక్కరి దగ్గర నేను రూపాయి తీసుకోవాలా. ఇది తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పాలేకర్ గారి ప్రోగ్రాం నేను ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు బ్యాక్ డ్రాప్ ఆయన డయాస్ వెనక వేదిక మీద ఎమరాల్డ్ మిఠాయి షాప్ స్పాన్సర్ అని ఎక్కడ మీరు వేయలేదు. నేను వచ్చాను కదా 2 కార్యక్రమాలకి, ఎక్కడా వేయలేదు. నేను కెమెరా ముఖంగా నేను కూడా చెప్తున్నాను ఏంటంటే, మీ దగ్గర ఫ్రూట్స్ హల్వా అని ఉంటుంది, చివరికి మీరు అందులో కూడా రంగు వేయలేదు. అండ్ మరోవర్ లడ్డూ తీసుకెళ్ళాను నేను. అది కూడా ఏంటనుకున్నారు, ఇంట్లో అందరూ వస్తున్నారు హాలిడేస్కి అని చెప్పి రంగులు వేయనివే కావాలి అని చెప్పని. సో నాకు మీ దగ్గర నేను చూశాను సార్, నెయ్యి లేకపోతే లేదని చెప్తారు, ఆ రోజు ఆ స్వీటే పెట్టరు. అంటే చూసిన మనిషిగా చాలామంది ఊహించేసి ఎవరో ఏదో చెప్తే వినేసి చాలా రకాల న్యూస్ పెట్టడం అనేది కొంచెం బాధగా అనిపించింది. బట్ నేను చూసిన విజయరామ్ గారు ఏంటి అంటే, నేను ఇప్పుడు ఈ కెమెరా ముఖంగా చెప్పాలి మీకు, నేను ఒకరోజు పండు మిరపళ్ళు పచ్చడి చేసి వారికి పంపించాను. గుర్తుందా మీకు? ఇది చిన్న విషయం, ఏమక్కర్లేదు, మొహమాటానికి చెప్పచ్చు కదా సార్, మీకు అందిందా, తిన్నారా అంటే, అమ్మ మీరు ఎక్కడ కొన్నారు పండు మిరపకళ్ళు అన్నారు. సార్ రోడ్డు మీద పెడుతూ ఉంటే హైవే మీద దొరికాయండి, కొన్నాను, అది చేసి పచ్చడి పంపించండి. లేదమ్మా నేను తినను, అలాంటివి నా కుటుంబ సభ్యులకి పెట్టను, అలాంటివి నేను అమ్మను. మీకు కావాలంటే ఒక మంచి రైతు నెంబర్ ఇస్తాను, న్యాచురల్గా పండించే రైతు నెంబర్ ఇస్తాను, అక్కడి నుంచి కొనుక్కోండి మీరు పండు మిరపళ్ళు అన్నారు. సో అంత చిన్న పండు మిరపళ్ళ పచ్చడికే ఆయన అంత పర్టికులర్గా ఉన్నప్పుడు, ఆయన సొసైటీని వేరుగా కుటుంబాన్ని వేరుగా చూడని తత్వాన్ని నేను చూశాను. ఆయన సొసైటీ కుటుంబం ఒకటే అని అనుకునే మనుషుల్లో వారు ఒకరు. అలాంటిది ఒక కల్తీ ఉన్న ఆహార పదార్థాలని ఆయన పెడతారు అని అంటే, నేను నా మనసుకే చాలా బాధ అనిపించింది. అది నిజం కాదు అని మీకు తెలియచెప్పాలనే ఉద్దేశమే ఈ ముఖ్య ఉద్దేశం.
అందుకే మిమ్మల్ని రమ్మన్న కారణం కూడా. తప్పుగా అనుకోవద్దు. మీకు గుర్తుందా పండుమిరపళ్ళ పచ్చడి? అసలు నిర్మొహమాటం లేదు, ఎంత లేదమ్మా తినను నేను అని చెప్పారు మీరు. సరే, నాకు మీరు ఇప్పుడు పండుమిరపళ్ళ పచ్చడి చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్కి అని అంటే, ఆ రైతు ఎవరో ఇప్పుడు మీరు నాకు నెంబర్ ఇవ్వాలి మరి. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా ఇస్తాను. ఇది ఒకటే కదమ్మా సార్, నాకు ఇప్పుడు వరకు ఎవరైతే సప్లై చేశారో చేస్తున్నారు రైతులు, నా ప్రకృతి వ్యవసాయ రైతులు, ప్రతి రైతు నెంబరు మీకు ఇస్తాను. దయచేసి దీంట్లో పెడితే, అంటే ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఇవ్వండి సార్, ఇవ్వండి. పాలు ఎవరు ఇస్తున్నారు నాకు, దేశీయ ఆవు పాలు ఎవరు సప్లై చేస్తున్నారు, బెల్లం ఎవరు సప్లై చేస్తున్నారు, బియ్యాలు ఎవరు ఇస్తున్నారు, వాళ్ళ వివరాలన్నీ ఇస్తాను. నేరుగా వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటే ఇంకా సంతోషం. మనల్ని చూసి వాళ్ళు ఇంకో ఎకరం పెంచుతారు, రేపు ఇంకో ఆవు పెరుగుద్ది భూమి మీద. ఇదొక ఇవన్నీ కూడా ఇలా కలవటానికి జరిగిందనే నేను సంతోషిస్తున్నాను. జరిగిన సంగతి ఇది కూడా మంచిగా అనుకుంటున్నాను సార్. నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను నిజంగా. ఇలా ఎక్కడ బ్యానర్ పెట్టలేదమ్మా నేను. సార్ అవును సార్, నాకు తెలుసు. ఇంకోటి, పాలేకర్ గారు మీటింగ్ జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో జరిగింది 2017లో. 2000 మందికి అక్కడ చేసాం 10 రోజులు. అక్కడ చేసిన తర్వాతే తిరుమలకి నైవేద్యం ఇవ్వగలిగాం. 3.5 సంవత్సరాల నుంచి ఇంకా జరుగుతుంది, ఇక మీదట కూడా జరుగుద్ది. ఎక్కడా కూడా మిఠాయి షాప్ పేరు నేను ఎక్కడ మాట్లాడలా, ఏ వేదికల మీద మాట్లాడలా. మా అన్నదమ్ములు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మాట్లాడలా. రెండోది, షాపులో సేంద్రియ పద్ధతులతో మిఠాయిలు తయారు చేస్తున్నారని కొంతమంది ప్రస్తావన చేశారు. సేంద్రియ పద్ధతులతో మిఠాయిలు మేము చేస్తున్నామని ఈ 25 ఏళ్ళలో ఎక్కడా సభాముఖంగా కానీ, వ్యక్తి దగ్గర కానీ, సంస్థ దగ్గర కానీ మాట్లాడలేదు, చెప్పలేదు. అలా ఊహించుకున్నారు వచ్చిన వాళ్ళు. ఆ సమయంలో నేను షాపు దగ్గర ఉన్నాను అనుకోండి, కొంతమంది బయట రాష్ట్రాల నుంచి ఎవరైనా వస్తే, బయట దేశాల నుంచి నా షాపుని చూపించుకోవటం వాళ్ళకి ఒక ఇదిగా అనిపిస్తుంది. నా చెవిని పడింది అనుకోండి, వీళ్ళందరూ ఆవు నెయ్యితో మిఠాయిలు తయారు చేస్తారు అని అలా అంటున్నప్పుడు, లేకపోతే వీళ్ళందరూ ఆవు నెయ్యితో మిఠాయిలు చేస్తారు అని నా చెవిలో పడితే, కాదు మేము చేసేది ఈ ఆవు పాలతో ఈ మిఠాయిలు, ఇది ఈ నెయ్యితో ఇది, బరి నెయ్యితో ఇది అని నేను వివరంగా చెప్తా. కరెక్ట్. అలాగే షాపు ఇన్నాళ్ళు నిర్వహిస్తున్నా నేను రిఫైండ్ ఆయిల్ వాడట్లేదు షాపులో. ఇది రాసుకునే సమయం తీరిక మాకు లేదు. ఏం చేస్తున్నామో తెలుసు. రిఫైండ్ ఆయిల్ వాడను. మైదాని ప్రభుత్వాల అనుమతితోనే తయారు చేస్తున్నారు కదా. మిఠాయి షాప్ అంటే మైదా లేకుండా కదా. 90% మైదా లేదు నా దగ్గర, ఓన్లీ 10%. ఆ 10% కూడా పేని దీపావళికి అది కానీ ఆపేస్తే మమ్మల్ని ఊరుకోరు జనం. నా దగ్గర పేని అంత ఇష్టం, అందుకని ఆ ఒక్క ఐటము మేము అది వాడతాము. ఫ్రూట్ హల్వాలో కొంత పర్సంటేజ్ మిక్స్ చేస్తారు. ఇది మా దగ్గర మన మైదా. కచోరీ, సమోసాలు ఇట్లన్నీ కూడా గోధుమ పిండితో చేస్తాం. ఇలా చేస్తున్న షాపు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ, భారతదేశంలో నాదే అని చెప్పుకుంటాకి ఈ అవకాశం ఇచ్చినందుకు భగవంతుడు, కృష్ణ భగవానుడికి నేను రుణపడి ఉంటాను. ఈ ఆలోచన ఇచ్చినందుకు. రిఫైండ్ ఆయిల్ వాడని షాపు, కలర్స్ వాడని షాపు, ఎసెన్స్, ఫ్లేవర్సు, తర్వాత మైదాని 90% వాడుకున్న షాపు. కానీ ఏ రోజు సందర్భం రాలా నేను చెప్పుకోవాలని, నా మీటింగ్లో ఎక్కడ చెప్పలేదు. ఇది చేస్తున్నాను. దీన్ని విజయరామ్కో, ఎమరాల్డ్ మిఠాయి షాప్కో నష్టం కాదమ్మా. నా బిజినెస్ ఏం తగ్గలేదు. కానీ ఈ మత్స ప్రకృతి వ్యవసాయం మీద పడితే కష్టం. ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాడు ఈ భూమి మీద విజయరామ్. అయ్యో, అంతే కదా. ఎవరైనా అలా అనకండి, ఎవరైనా ఉండండి. నేను భూమి కొనుక్కుని కాస్త నేను కూడా ఒక ఆవుని, గేదెని పెట్టుకుని, మీరు గేదెని ఇష్టం నేనేమంటానంటే, మనంతా టెండెన్స్ ఇక్కడ, అంతే కదా. ఓనర్స్ అయితే కాదు కదా, వెళ్ళిపోతాం, ఖాళీ చేయాలి అని డెప్యుటేషన్ మీద వచ్చామనుకోవాలి. అలా జరిగినప్పుడు రేపు జరగాల్సింది వ్యవసాయం కదా, తరతరాలు తినాల్సింది భూమి మీద వ్యవసాయం కదా, పండించిన ప్రకృతి వ్యవసాయం కదా. దీనికి నష్టం జరిగితే కష్టం. అందుకని దీని మీద మచ్చపడకూడదని చెప్పి మీరు ఎన్ని రికార్డులైనా సభాముఖంగా చెప్తున్నారు మీ ఛానల్ ద్వారా. ఎమరాల్డ్ మిఠాయి షాప్ గురించి వ్యాపారాన్ని పెంచుకోవాలి అనుకుంటే నేను మాట్లాడొచ్చు కదా, నా వేదికల మీద నేను మాట్లాడొచ్చు కదా, నన్ను ఎవరు ఆపలేరు కదా. నేనే ఖర్చు పెట్టి పాలేకర్ గారిని తీసుకొచ్చా, ఏ ఒక్కరోజు కూడా మాట్లాడాల. దాన్ని ముడిపెట్టలేదు నేను. ఇది పాలేకర్ గారి నెంబర్ కూడా మీరు ఇవ్వాలి. సుభాష్ నా గురువు. విజయరామ్ ఎవరు అనేది కూడా అపోహలు ఉన్న వాళ్ళకి ఆయన నేరుగా మాట్లాడుతా అన్నారు నెంబర్.
అలాగే శబరమతి గారు మా అందరికీ ఇన్ని రకాల విత్తనాలు మీకు గోవింద భోగ ఎన్ని ఇచ్చానే ఆవిడే మనకి భిక్ష 365 రకాల విత్తనాలు ఇచ్చింది మనకి. ఆవిడెవరు, ఆవిడ నంబరు విజయరామ్ ఎవరని తెలుసుద్ది కదా. తప్పకుండా. అలాగే ఈ వినియోగదారులకి ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరి కోసం నేను ఒక వారం రోజులు ఒక శిబిరం చేస్తున్నా. ఎందుకు సార్ మీరు చెప్పారు కదా? లేదు లేదు లేదు, ఈ శిబిరం ఏంటంటే దీని వెనక ఒక కారణం ఉంది సార్. నిజానికి నిన్న మొన్ననే కార్యక్రమం అనౌన్స్ చేయాలనుకున్నా. ఇది నేను 10 ఏళ్లలో ఆ శిబిరాలు నేను 3 సార్లు చేశాను. ఇందిరా పార్క్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉంది కదా, అక్కడ వాననీటి సంరక్షణ మీద నెల రోజులు కూర్చున్నా నా షాప్ వదిలిపెట్టి. ఉదయం 9ంటికి వెళ్ళి సాయంత్రం 6 వరకు కూర్చొని ఇలా ఒక 2000 ఇంకుడు గుంటలకి ప్రేరణ కలిగించా. అపార్ట్మెంట్లో, ఇండిపెండెంట్ హౌస్లో, కాలనీస్లో, గేటెడ్ కమ్యూనిటీ హాల్స్లో, పొలాలలో నీటిని తక్కువ ప్లేసులో తక్కువ సమయంలో నీరు ఎలా ఎక్కువ ఇంకించాలనే దాని మీద నాకు మంచి అనుభవం ఉంది. దీన్ని నేను అక్కడ వారం రోజులు శిక్షణ ఇవ్వటానికి నేను అనుకున్నాను. అంటే నెల రోజులు గతంలో చేశా, 15 రోజులు చేసిన రోజులు ఉన్నాయి. అలా నేను ఈ 10 ఏళ్లలో 3 సార్లు కూర్చున్నా అక్కడ. ఇది చాలామందికి తెలుసు. ఈసారి వారం రోజులు రేపు ఆగస్టు 9 నుంచి 15వ తారీఖు వరకు, ఆగస్టు 15 వరకు కూర్చుంటున్నాను అక్కడ. ఎన్ని సందేహాలు ఉంటే అన్ని సందేహాలకి సమాధానాలు ఇస్తాను. తర్వాత వాళ్ళ ఇళ్లలో ఈ నీటిని ఎలా దాయాలేదో నేను చెప్తాను. రేపు బెంగళూరు లాంటి పరిస్థితి మనకి రావద్దు అనేది. అవును, బెంగళూరులో ఇప్పుడు వాటర్కి చాలా పెద్ద సమస్య. చుట్టాలు వస్తే మీరు హోటల్లో ఉండండి, మీకు భోజనాలు మేము పంపిస్తాం, ఇంటికి రావద్దు అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారంట. రేపు మనం ఆ పరిస్థితికి రాకూడదండి. అదే అంటే ఇది గట్టెక్కకపోతే నిన్న వాళ్ళు బాధపడ్డారు, రేపు మనం బాధపడతాం. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు ఏం చేశారంటే ఇడ్లీ పిండి కేజీ కొంటే వాళ్ళు ఇడ్లీ పిండి అమ్ముతారు, బకెట్ నీళ్ళు ఫ్రీ అన్నారు ఒక షాప్ ఆయన. అయ్యో, ఇడ్లీ పిండి కొనుక్కుంటే బకెట్ నీళ్ళు ఉచితం అన్నారు. అలాగే మీకు లాతూర్ అని మహారాష్ట్రలో కంటి ఆపరేషన్ చేసే ఒక ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స చేసినాక అట్లా వాష్ చేయటానికి నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే వాళ్ళు రోజుకి 15-16 ఆపరేషన్లు చేసే చోట 2-3 ఆపరేషన్లు చేశారు. అది కూడా బాగా రికమెండ్ ఎవరైనా పెద్దవాళ్ళకి. చిన్న నిరుపేదలకి అది కూడా జరగల. అంటే ఈ పరిస్థితి మనం ఎప్పుడు ఊహించింది. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రం చుట్టూ, మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు ఇవి జరుగుతున్నాయి కదా, మనం ఆ దుస్థితి రాకూడదు అనేది నా సమయాన్ని గతంలో ఖర్చు పెట్టా అక్కడే. ఇది కొత్త ఏం కాదు, ఇది 4వసారి చేయబోతున్నా. అక్కడ ఎలాగో ఖాళీగా ఉంటాయి కదా, విజయరామ్ మీద ఎన్ని అనుమానాలున్నా, సందేహాలున్నా, వ్యవసాయం గురించైనా, నీటి గురించైనా, గోవుల గురించైనా, ఏ సబ్జెక్ట్ గురించైనా సరే నేను చేసే దాంట్లో వివరణ ఇస్తా, భోజనం పెట్టి పంపిస్తా. వీళ్ళంతా హైదరాబాద్లోనేనండి, ధర్నా చౌక్లో, ధర్నా రామకృష్ణ మఠం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ఒక చిన్న టెంట్ వేసుకుంటాను. అది కూడా ట్రెడిషనల్గానే. ఎప్పుడు చెప్పండి, డేట్స్ ఎప్పుడు అనుకున్నారు? ఆగస్టు 9 నుంచి అమ్మా. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు, వచ్చే నెల ఒక వారం రోజులు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎంతమంది వచ్చినా అంతమందికి భోజనం పెడతాను. వాళ్ళకి ఎన్ని అనుమానాలనే తీసుకోమనండి. ఈ భూమిని బాగు చేసి వెళ్ళాలి మనం అంతా. ఏదో విజయరాము, నా అన్నదమ్ములు బలం నాకు, మా భార్య, మా పిల్ల. నేను ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే ఏ ఒక్కరోజు కూడా ఏం అనలా, నువ్వు వదిలిపెట్టి తిరుగుతున్నావు అని అనలా. ఇంత ప్రతి విషయంలో నేను ఇంత జాగ్రత్త తీసుకున్నప్పుడు నీ వర్క్షాప్ అలా ఎందుకు ఉంది? పాయింట్ కదా కదా. నా వర్క్షాప్ అమ్మ ఏదైతే స్థలం ఉన్నదో అది కోర్ట్ యార్డ్, వాటిలో వాయిస్రాయ్ వెనకలో నాకు షాప్ ప్లేస్ ఉంది, వర్క్షాప్ ప్లేస్. అది దగ్గరగా 350 స్క్వేర్ యార్డ్. దాంట్లో బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ తీసుకుని వర్క్ నడుస్తుంది. ఇది బిల్డరు ఒక ఆయనకి ఇచ్చాను, ఆయన అనుకున్న టైంకి మాకు ఇవ్వలేదు. నేనైతే ఇలా జిల్లాలు గ్రామాలు తిరిగే పనిలోనే ఆయన చేస్తారనుకున్న దానికి ఒక దగ్గరగా 8 నెలల నుంచి సంవత్సరం డిలే చేశారు. అదే దుస్థితి లేకుండా ఉంటే మన ఈ పరిస్థితి ఉండేది కాదు. అది రెండవది. నేను ఇంత విశాలంగా ఆలోచిస్తున్నప్పుడు ఇంత ఇరుకైన ప్లేస్లో నేను ఎందుకు చేస్తాను? నాకు గత్యంతరం లేక చేశాను. ఈ క్రమంలో ఏదైనా నా నుంచి
తప్పు జరిగి ఉంటే అవి సరి చేసుకుంటాక నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఏ చిన్న తప్పు నేను చేయలేదు. మా అమ్మమ్మ నేర్పినాయని మాకన్నీ. మా అమ్మమ్మ చాలా గొప్ప ఆవిడ. ఎప్పుడు ఇలాగే ఉండాలి అనేది, ఇలా ఉండకూడదు అనేది, ఏది చేసినా సరే అలాగే ఉండాలనేది. మా అమ్మమ్మ కోవా చేసి మాకు ఇచ్చేది. మేము ఊరు వెళ్తున్నప్పుడు ఇచ్చేది. అల్లూరు మాది, మా అమ్మోళ్ళ ఊరు కృష్ణా జిల్లా, భీమవరం దగ్గర అవుతుంది, కోరుకల్లు భీమవరం దగ్గర. అమ్మ ఏం కలర్ వేసేది కదా అమ్మమ్మ. మరి మనం మిఠాయిల రంగులు ఎందుకు వేస్తున్నాం అనేది అప్పుడు నాకు ఇది వచ్చింది. అలా నేను సహజంగా ఉండాలనే దాంట్లో నాకు తెలిసినవి నేను చేసుకున్నాను. సిల్వర్ ఫాయిల్ అది మంచిది కాదన్నప్పుడు ఎందుకు తినిపిస్తున్నారు? కస్టమర్ మనకన్నా గొప్పోడు. ఆయన కష్టపడి డబ్బులు సంపాదించి మనల్ని పెద్దోళ్ళు చేశాడు కదా. ఆయన రాకపోతే మనం ఉండం కదా. మరి ఆయన ఆరోగ్యం చూడాల్సింది మనం కదా. లేనిది ఉన్నది ఎందుకు చెప్పి చేయాలనే దాంట్లో ఇవన్నీ కూడా నాకు మొదటి నుంచి లేవు. సహజ మిఠాయిలు అన్నాం కానీ సేంద్రియ పదార్థాలతో మేము మిఠాయిలు చేస్తున్నట్టు ఎక్కడ చెప్పలా. మా మిఠాయి బాక్స్ మీద కూడా సహజ మిఠాయిలు అని ఉంటుంది. ఎక్కడైతే మేము ఇవన్నీ మార్చుకుంటూ వచ్చామో నూనె విషయంలో రిఫైండ్ ఆయిల్ ప్లేస్లో ఆవాల నూనె వాడుతున్నాం. ఇది రిఫైండ్ ఆయిల్ కన్నా 2.5 times ఖరీదు ఎక్కువ. కానీ నేను అదే ధరకి బజార్లో ఉన్న పెద్ద షాపులతో కంపేర్ చేస్తే అదే ధరకి నేను శావరీస్ అమ్ముతున్నా కానీ ₹1 ఎక్కువ ఖర్చు తీసుకోవట్లేదు నేను. ఇలా నేను నూనెలు నేను మార్చుకున్నాను. దీనికి సంబంధించి ఒక పిల్లాడికి నేను ట్రైనింగ్ ఇచ్చి ఈ నాకు కావాలి అని చెప్తే ఆయన దీని మీద స్టడీ చేసి సంగారెడ్డి గొల్లపల్లి దగ్గర తెలంగాణలో పొలంలో ఈ ఫ్యాక్టరీ పెట్టుకుని అత్యంత పవిత్రంగా తయారు చేసి నాకు నూనె ఇస్తున్నాడు. అతను ఎలా అంటే అంతకుముందు ఈ కారు స్పేర్ పార్ట్స్ అమ్ముకునే బిజినెస్ తణుకు దగ్గర ఆడది. అతని పేరు రాజా. అతను నా షాప్ దగ్గరకు వచ్చి నుంచునేవాడు. ఈ రాగి బిందులో నీళ్లు, ఆవు పిడకలు మిఠాయి షాప్ దగ్గర అమ్ముతాం. ఇదంతా విచిత్రంగా అనిపించి చూసేవాడు. ఒకరోజు పొలానికి తీసుకువెళ్ళా, మన వికారాబాద్. అక్కడ భోజనం తిన్నాక నాతో కనెక్ట్ అయ్యాడు. తిని మీతో ప్రయాణం చేస్తానని వాలంటరీగా సేవలు కొన్నాళ్ళు పచ్చగడ్డి మేము రైతులకి ఇచ్చేవాళ్ళం, రకరకాల విత్తనాలు అవన్నీ చేసేవాడు. తర్వాత ఆ మిషన్ని తయారు చేయటానికి కాకినాడలో ఆర్డర్ ఇస్తాకి వెళ్ళాం మేము. ఎక్స్పిల్లర్ అది కాదని తెలిసిన తర్వాత అది మంచిది కాదని చెప్పి జర్మన్ టెక్నాలజీ, దాన్ని యూనివర్సల్ డిజైన్ అది. ఆ డిజైన్ని ఈయన ఓన్గా స్టడీ చేసి జర్మన్ వాళ్ళకన్నా టాప్గా చేశాడు మిషన్. చేసి నాకు ఇప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణలో పండే పంట కుసుమ. కుసుమ అనేది అంతరించిపోయింది పత్తి పంట వచ్చిన తర్వాత. ఇంకా రెండో పంట ఉన్నది ఏంటంటే భారతదేశంలో ఆవాల నూనె. ఈ ఆవాల నూనె మనం రాజస్థాను, తర్వాత పంజాబ్, ఇటు వెస్ట్ బెంగాల్, ఒరిస్సా వాళ్ళు ఎక్కువ తింటారు, పండిస్తారు. ఈ ఆవాలు మనకి 365 రోజులు దొరుకుతాయని స్టడీ చేసి దాని మీద 1.5 year ఒకసారి స్టార్ట్ చేసినాక మళ్ళీ లైఫ్లో రిఫైండ్ ఆయిల్ ముట్టుకోకూడదు. నా పర్సనల్ లైఫ్లో నేను ఎలాగో మానేశానో నా వినియోగదారులు కూడా ఇవ్వకూడదు. దాంట్లో దానికి గొల్లపల్లిలో సంగారెడ్డిలో ఫ్యాక్టరీ అతను పెట్టుకున్నాడు, సపోర్ట్ చేసాం అన్ని రకాలుగా. ఇలా నాకు 3 టన్నుల నూనె ఇస్తాడు ఎవ్రీ మంత్. అది కాకుండా ఒక 20 మందికి మిషనరీలు తయారు చేసి ఇచ్చాడు. మీరు అతని మీద ఒక స్టోరీ చేయండి, చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ గొప్పగా ఉంటుంది, వాతావరణం, ఆవులు ఉంటాయి పొలంలో, ఇవన్నీ చేస్తున్నాడు. వాళ్ళ పిల్లల్ని చదివించకుండానే పెంచుతున్నాడు, స్కూల్కి పంపించడం. అవన్నీ తల్లిదండ్రులు వాళ్ళిద్దరు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఎంత ఆదర్శంగా ఉంటారంటే, వాళ్ళ నేచర్కి దగ్గరగా ఉంటారంటే, వాళ్ళ భార్య చాలా ఉత్తమరాలు. ఈయన పూర్తిగా ఫాలో అయ్యి ఏది తినాలి అలా తిని నార్మల్ డెలివరీ ఆవిడే నార్మల్ డెలివరీ చేసి డాక్టర్ చేతిలో పెట్టిందంట పిల్లోడిని. బాబోయ్ బాబాయ్, మహానుభావులు ఇలాంటి వాళ్ళు నిజంగా అలా చెప్పేంత వరకు నేను ఆశ్చర్యపోయాను. అలాంటి పిల్లల్ని నేను బయట ఇప్పుడు ఈ ప్రపంచానికి అప్పచెప్పకూడదని చెప్పి అంత ఇదిగా జాగ్రత్త పడుతుంది. ఇలాంటి పిల్లలు తయారవుతున్నారు ఇప్పుడు మనకి. ఇప్పుడు ఇలాంటి చోట నుంచి నూనె వస్తుంది, ఎంత పవిత్రంగా వస్తుందో చూడండి ప్రతి వస్తువు. అవును సార్, నాకు అదే అర్థమైంది. ఒక్కొక్క దానికి మీరు ఒక్కొక్కరిని ఎంచుకుని వాళ్ళని మీకు కావాల్సినట్టుగా ట్రైనింగ్ ఇచ్చుకుని
ఇంత పవిత్రంగా జరుగుతుంది అక్కడ యాక్చువల్గా. అంటే ఇప్పుడు కింద చాలామంది కమెంట్స్ పెట్టింది ఏంటంటే ఇప్పుడు రిజల్ట్ వచ్చిందా ఏంటి రాలేదా అనేది చాలామంది పెట్టారు. వారందరి కోసం మీరు ఏమైనా చెప్తారా? ఈ రిజల్ట్ రావటానికి ఇంకో వారం 10 రోజులు పడుతుంది. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రభుత్వమే అందరికీ అనుకూలంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వం చేసిన గొప్ప పని. దీన్ని షెడ్యూల్ ప్రకారం అది వస్తుంది, అది వాళ్ళకున్న షెడ్యూల్ ప్రకారం. ఒక వీడియోలో ఒక ఆయన చెప్పారు వెనకాతల ఎలకలు పందికొక్కులు ఉన్నాయండి అని చెప్పని. ఆయనే వచ్చి చూసినట్టుగా చెప్పారు. యాక్చువల్లీ నేను స్వీట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు కానీ, మీ దగ్గర భోజనం చేసినప్పుడు కానీ, మొత్తం అంతా తిరిగినప్పుడు కానీ, అది లేట్ ఈవినింగ్ అయినా కూడా నాకు మరేం కనిపించలేదు. అలాంటి వాళ్ళకి మీరు సమాధానం ఏమిస్తారు సార్? అది ఎలుకలు పందికొక్కులు ఉన్నప్పుడు ఆ మాట అన్నప్పుడు విజువల్స్ కూడా చూపిస్తే బాగుండేది వాళ్ళు కదా. ఒక మాట అనటానికి చేయాలి. తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే మాకు ఈ వర్క్షాప్ షిఫ్టింగ్లో టెంపరీగా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు రేపు 8వ తారీఖున నేను అక్కడికి వెళ్ళిపోతున్నా మళ్ళీ. ఓకే, వెళ్ళిపోతున్నాను. అక్కడ నా మైనస్ ఏంటంటే వెంటిలేషన్ సరిగ్గా లేదు. అంతకు మించి మేము ఏ తప్పు జరగలేదు. అక్కడ వాళ్ళు అనుకున్నది ఏం లేదు. ఫ్రిడ్జ్లో పాలు చూపించారు. అవి ఫ్రిడ్జ్లోనే ఉంటే ఏ షాప్కి వెళ్ళినా గడ్డకట్టుద్ది, చుట్టూతో గడ్డకట్టుద్ది. ఇంట్లో పొద్దున్న కాచిన పాలు రాత్రి నేను తోడు పెడదామంటే తోడుకుపోతున్నాయి సార్, నమ్ముతారా మీరు? సో మా పిల్లలు అంటే 7-7:30కే తోడు పెట్టండి, లేకపోతే అంటే లేదమ్మా అప్పటికే విరిగిపోయి అంటున్నారు. సో అలాగా పాలలో మేబీ ఇప్పుడు వర్షాకాలం లేగడ పాలు ఏమన్నా కలుస్తాయో మరి ఏంటో తెలియదు. నిజానికి కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పాలు ఉండట్లేదు. అది హాఫ్ లీటర్కే అలా అనుకుంటే మీరు లీటర్లు తెప్పించి బయట పెడితే పరిస్థితి ఏమిటి కదా. ఫ్రిడ్జ్ ఉన్నది దాంట్లో పెట్టుకుంటాకి. ఎగ్జాక్ట్లీ. అసలు నేను 25 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాను అనేది చాలా మందికి తెలియదు కాబట్టి దీని ద్వారా చెప్పడం జరిగింది సార్. ప్రకృతి వ్యవసాయము, వాననీటి సంరక్షణ, మట్టి విగ్రహాలు 5 జిల్లాల్లో 15 ఏళ్ళ నుంచి చేపిస్తున్నా. అవును, మొన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు అదే మట్టి విగ్రహాలు చూపించినట్టున్నారు. ఏపీకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్గా? మీరు పవన్ కళ్యాణ్ గారితో ఏం మాట్లాడారు? అక్కడ వర్క్స్ ఏం జరుగుతుంది? అసలు ఇది బాధాకరమైన విషయం ఏంటంటే 25 ఏళ్ళలో షాప్ గురించి అన్ని పాజిటివ్ న్యూసే, సక్సెస్ స్టోరీస్ గురించే రాసినారు అన్ని చోట్ల. అక్కడ రసాయనాలు లేని, ప్లాస్టర్ ప్యారిస్ లేని పండగ చేసుకుందాం, ప్రభుత్వం వచ్చినాక తొలి పండగ వినాయక చవితి అనగానే ఆయనకి చక్కగా ఆనందం అనిపించింది. రాష్ట్రం మొత్తం చేసే ముందు నా కాన్స్టిట్యున్సీలో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామన్నారు ఆయన. మరి ఇది ఏ కోణంలో చూడాలో కూడా నాకు అర్థం కాలేదు. మా అందరికన్నా మా అల్లుడు బాధపడ్డాడు. నాకు ఒక కూతురు, ఆ అల్లుడు మేనల్లుడే అల్లుడు, ఆయన ఎక్కువ బాధపడ్డాడు. కారణం ఏంటంటే ఆయన చదువుకున్న సమయంలో 2వ తరగతి చదువుతున్నప్పుడు నేను ఈ షాప్ ప్రారంభించడం జరిగింది. విజయవాడలో ఉంటాడు, మా అక్కయ్య కొడుకే. స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ క్లాస్మేట్, అప్పుడు పేపర్ బ్యాగులు అంటే కొంచెం క్రేజ్ కదా, 25 ఇయర్స్ బ్యాక్. చాలా చాలా. మా మామ హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు మిఠాయిలు తెచ్చాడు అని ఖాళీ బ్యాగ్ తీసుకొచ్చింది. దాంట్లో ఏ బాక్స్, పెన్, పేపర్, పుస్తకాలు పెట్టుకొని, పెన్సిల్ పెట్టుకొని అయితే మా మేనల్లుడు ఉన్నాడు కదా, వాడు చూసి మీ మామయ్య బ్యాగ్ తెచ్చాడు, ఈ షాప్ మా మామయ్యదే అని చెప్పాడు. వాళ్ళకి అలా అనిపిస్తుంది కదా. అలా పెరిగిన వాళ్ళు ఈ షాప్కి ఈ పరిస్థితి ఎప్పుడు చూడలేదు కదా. దానివల్ల ఒక 2 రోజులు భోజనం చేయాలి, నిద్రపోవాలా. నాకైతే ఏమీ లేదు, నేను చక్కగా తిన్నాను, పడుకున్నాను, తిరిగాను. కానీ ఎందుకంటే నేనేం చేస్తున్నా నాకు తెలుసు కదా. ఒకటే అమ్మా, మనం ఏ తప్పు చేసినా 70 ఏళ్ళ క్రితం ఆగిపోయిన గో ఆధారిత నైవేద్యాలు తిరుమలలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చినాక సమాజం మొత్తం హైబ్రిడే తింటుంది, కెమికల్స్. అదే స్వామికి పెట్టారు. దాన్ని 3.5 సంవత్సరాలు ప్రతికూల వాతావరణంలో సాధించుకొచ్చాం. ఎన్నో విషయాలు చెప్తే ఇది ఒకటి నచ్చింది అప్పుడు వాళ్ళకి. ఎందుకంటే అన్నీ మనం పండిస్తున్నాం, దాత ఉన్నాడు, ఒక మాట అంటే ఎంత మైలేజ్ వచ్చింది వాళ్ళకి, అదొక్కటి చేశారు, తతిమ ఏది చేయలేదు. ఆ దాత సత్యనారాయణ గారు, ఈస్ట్ గోదావరి, మీ జిల్లానే. ప్రతిరోజు ఆయనే ఇస్తాడు 1,10,000 మాట్లాడండి. అలా నిరంతరం ఇస్తానని మాట ఇచ్చారు స్వామివారి ముందు. ఈ కలియుగం ఉన్నంత వరకు అని రాసిచ్చాడు. అలాంటి దాతలు ఉండబట్టి మా రైతులు 25,000 మందిని తయారు చేశాము. ఇవన్నీ
ఒక తిరుమల ద్వారా ఎందుకు చేస్తున్నామంటే తిరుమల చేస్తే దేశంలో అన్ని గుళ్ళకి ఇంప్లిమెంట్ అవుద్ది అనేది ఒక ఆశ. దీని మీద అప్పటి వాళ్ళని అధికారులు మాట్లాడమన్నా ప్రేరణ కలిగించేటట్టు ఎవరు కూడా ఒక్క వీడియో చేయలే. ఏ ఒక్క పేపర్ వాళ్ళు కూడా ఆయన ప్రతిరోజు చేస్తున్నట్టు కూడా ఇంతవరకు కథనాలు రాల. అయ్యో, మీరే చేయాలి ఇప్పుడు, ఆయన ఎవరికి కనపడ్డు. ఇది ఇది నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసింది కూడా ఏంటంటే, ఆయన 3 ఎకరాల భూమి తీసుకున్నారు అక్కడ పిఠాపురంలో. ఆ 3 ఎకరాల భూమిలో మోడల్ ఫామ్ తయారు చేస్తానని నేను వెళ్ళా. మరి ఒక మాట చెప్తే వినేవాళ్ళు. ఆయనతో నాకు దగ్గర 12 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. గంటల తరబడి ఆయన పొలంలో కూర్చున్నాం. ఆయన అగ్నిహోత్రం చేస్తారు, తర్వాత ఆవులు పెంచుతారు, యజ్ఞం చేస్తారు, చాతుర్మాస దీక్షలు చేస్తారు. ఇవన్నీ నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఆయన ఒక విషయాన్ని చాలా లోతుగా ఆలోచన చేస్తారు. మనం వినలేదు అనుకుంటాం, కానీ దాన్ని చాలా లోతుగా ఆలోచన చేస్తారు. ఇవన్నీ ఒక రాష్ట్రం ఇలా పాడైపోయిందనే దానికి నేను అక్కడికి వెళితే నా షాపుని ఇలా చేసినందుకు కన్నా వ్యవసాయానికి దెబ్బ పడుతుంది అంటే ప్రకృతి వ్యవసాయానికి మచ్చ వస్తుందనే దాంట్లో మీరే దీనికి కరెక్ట్ అనిపించింది. మీ ఛానల్ ద్వారానే చాలామంది కలిసిన తర్వాత ఈరోజు వరప్రసాద్ రెడ్డి గారిని కూడా కలిసి చెప్పినాక మీ దగ్గరికి రాదు. ఎందుకంటే నాకు ఆ మహానుభావుడి ద్వారా మీరు పరిచయం నాకు కదా. కానీ నాకున్న సమయంలో మా అమ్మాయి అంటుంది, నాన్న నువ్వు వారం రోజుల్లో నువ్వు వివరణ ఇస్తాన్నావు కదా, వాళ్ళ గురువారం కిందటి వారం జరిగింది, నువ్వు వెళ్ళు తర్వాత అయ్యగారిని కలువు అన్నారు. కానీ మీ దగ్గరికి వచ్చి రావటం జరిగింది. ఇప్పుడు మట్టి వినాయకులది ఒకటి ఏపీలో, ఇంకేమి మీరు పవన్ కళ్యాణ్ మీరు అనుకున్నది ఏమిటి? నేను బోటాడ్ అని మా గుజరాత్లో ఒక జిల్లా ఉందమ్మా. అది కంప్లీట్ డ్రాట్ ఏరియా. అక్కడ మన మట్టి ఉండదు, నీరు ఉండదు, ఇంత రాళ్ళు ఉంటాయి. సౌరాష్ట్ర మన ఏప్రిల్లో పాలేకర్ గారు గురుగారు తీసుకెళ్లారు. నేను వెళ్తా ఒక మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని ఒక 10 మందిని తీసుకువెళ్ళాను. ఎకరంలో వాళ్ళ అక్షరాల 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ఒక ఎకరంలో. ఓకే, అంత గుట్టలు రాళ్ళు తుమ్మ మొద్దులు తప్ప ఏమి లేదు. ఇంత గడ్డి వస్తూ ఉంటుంది. చాలా పొదుపుగా జాగ్రత్తగా తింటే ఆవులు అట్లని. మళ్ళీ పాడి పరిశ్రమ. దేవుడు చూడండి కఠినమైన చోట్ల ఎలా పెడతాడు చూడండి. ఆ గడ్డిలో ఏం న్యూట్రిషన్ వాల్యూస్ అని తెలియదు, అవి అలా తిరుగుతా తింటాయి. మేము మండు వేసవిలో వెళ్ళాం, మాకు వెన్నెలను చూపించాడు ఆయన పాలేకర్ గారు. 5 లక్షలు సంపాదిస్తున్నారు ఎకరంలో. అది చూసి వచ్చిన తర్వాత శశిధర్ గారు అని నారాయణపేట, పాలమూరులో నారాయణపేటలో ఉంటారు ఆయన, రాజవర్ధన్ రెడ్డి కొంతమంది నేను అక్కడికి పంపించా. ఎంతమంది వెళ్ళారంటే 75 మంది వెళ్ళారు. ఒక ట్రైన్ ఒక బోగి బుక్ చేసుకుని వెళ్ళొచ్చారు. వాళ్ళందరూ చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు 13 మంది ఈ 5 లేయర్ మోడలు పాలమూరులో స్టార్ట్ చేస్తున్నారు. దీనికి రేపు పాలేకర్ గారు వస్తున్నారు 28వ తేదీన. ఒకవైపు ఈ భూమి వేడెక్కుతుంది, రెండో వైపు న్యూట్రిషన్ ఫుడ్ సమాజానికి లేదు. చిన్నపిల్లలకి చాలా జబ్బులు వస్తున్నాయి. సంతానం లేమితో బాధపడే వాళ్ళు అబ్బాయిలు ఉన్నారు, పీసీఓడితో బాధపడే వాళ్ళు అమ్మాయిలు ఉన్నారు. ఇంత గందరగోళంగా ఉన్నప్పుడు నా సమయాన్ని పూర్తిగా 15 ఏళ్ళు షాపులో లేకుండా పనిచేశానమ్మా. ఇదంతా నా కుటుంబం అనుకునే భావంతో పాలేకర్ గారి మాటలు విని మారాను. ఇంత కకృతిపడి ఈ నిల్వ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని లేకపోతే ఇలా చేసి బతకాల్సిన అవసరం లేదు, ఆలోచన లేదు మాకు. మాకు ఎంత విశాలమైన మనసు కృష్ణ భగవానుడు ఇచ్చాడో అంత ప్లేస్ లేదు నాకు. ఫస్ట్ ఆ ప్లేస్ లేకపోవటమే ఆ సమయంలో ఇది ఆ పరిస్థితి వచ్చింది. ఒకవైపు పిఠాపురంలో పని జరుగుతుంది, ఒకవైపు నా సేవ కార్యాలయంలో ఇక్కడ స్టాఫ్ అందరికీ నా మిఠాయి షాప్తోనే జీతాలు ఇస్తాం. మేము ఎవరి దగ్గర ఛార్జ్ చేయమండి. దగ్గర 8 మంది ఎంప్లాయీస్ ఉంటారు నాకు. జిల్లాల వారీగా లిస్టు తయారు చేసాం. ఏ జిల్లాలో ఎవరెవరు పండిస్తున్నారు, మీరు కొత్తగా మీరు వచ్చారనుకోండి, మెదక్ నుంచి మీరు వచ్చారనుకోండి, మెదక్లో ఎంతమంది ఉన్నారో పూర్వం వాళ్ళందరి లిస్టు మీకు ఇస్తాం. మీరు దగ్గరగా ఉంటే వాళ్ళందరితో మీరు కలవండి, మీరు పండించుకున్నవి మార్కెట్ చేసుకోండి, లేకపోతే మీరు పండించుకోలేని వాళ్ళ దగ్గర తీసుకోండి అని ఇలా అందరినీ కలుపుతా జిల్లాల వారికి లిస్టు తయారు చేయడానికి ఒక ఎంప్లాయీని పెట్టాను నేను.
ఇదంతా మిఠాయి షాప్ ద్వారానే జరుగుతుంది. మిఠాయి షాప్లో మేము సంపాదించిన డబ్బులు ఇక్కడే ఖర్చు పెడుతున్నాం. అవును అవును అందుకనే నాకు అందరిలాగా ఇన్ని బ్రాంచీలు పెట్టాలని ఆలోచన లేదు, అవును సార్. మా అన్నదమ్ములు కూడా లేదు, ఎవరికీ లేదు. ఉన్నదాంతో నిల ఉన్నాం. ఇంకొక మంచి జరిగింది, మా అందరికీ ఒక్కొక్కరికి ఒక అమ్మాయి ఉందమ్మా. అబ్బాయిలు ఎవరికి లేరు మాకు. మేము మొత్తం 5గురు అన్నదమ్ములు. సార్ ఒక అన్న పెళ్లి చేసుకోలేదు, అందరికి అమ్మాయిలే. ఒక్క అన్నకు మాత్రం 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. వీళ్ళెవ్వరూ మా బిజినెస్లోకి రావట్లేదు. అంటే రావాలని ఆలోచన లేవు వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్కి. మేము ఇండివిజువల్గా ఎదగాలి అనే ఆలోచనలో ఆయన నేచురోపతి చేశాడు అన్న కొడుకు, ఇంకో పిల్లడు ఇంటర్ చదువుతున్నాడు. మా అమ్మాయి కూడా రాదు, ఎప్పుడు రారు షాప్కి. ఇక మా అన్నదమ్ముడు ఆడవాళ్ళు అంటారా, పండగకి ఎప్పుడైనా దీపారాధన చేస్తారో, అందుకని ఎవరు షాప్కి రారు. ఈ సంఘటన జరిగిన తర్వాత షాప్కి ఇంత పేరు ఉందని కామెంట్స్ చూసిన తర్వాత జనం ఇంతమంది దాడి చేసిన తర్వాత కూడా షాప్కి వచ్చే ఆదరణ చూసి ఇప్పుడు వీళ్ళందరూ కలిశారు, మేము చూస్తామని. ఏం జరిగినా మన మంచికి అంటారు. అదే అందుకే ఇది ఎవరైతే మహానుభావుడు చేశారో ఆయనకి పాదాభివందనం. ముందు వీళ్ళందరూ కలిశారు, లేదా కలిసేవాళ్ళు కాదు. నిజం, అంతా మన మంచిగానమ్మా. ఇందాక టాపిక్ కొంచెం కట్ అయింది సార్. పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకటి మట్టి విగ్రహాలు, ఒకటి ఇంకా చాలా ఉన్నాయమ్మా. 25 సబ్జెక్టులు ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి. అవునా? ఆయన 6 7 అన్నాడు ఆ రోజు. మా అన్న అంటాడు, అరే నువ్వు అన్నీ ఒకసారి చెప్తే వాళ్ళకి సమయం ఇవ్వాలి కదా అని అన్నారు. దీంట్లో ఏంటమ్మా అంటే, ఫస్ట్ బోటాడ్లో, నాసిక్లో, మహారాష్ట్రలో నేను చూసి వచ్చిన తర్వాత దాన్ని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలనే దాంట్లో సరైన వ్యక్తి దొరికాడు అనే దాంట్లో నేను చాలా 1000 ఏనుగుల బలంతో వెళ్ళాను. దానికి అలాగే ఆయన రిసీవ్ చేసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే వరిని మనం ఆపాల్సిందే. ప్రాజెక్టులు తీసుకొచ్చి మనం నీరు తీసుకొచ్చి మాగాణులు చేసాం చూసారా. మాగాణులు అనేది చాలా ప్రమాదకరమైన భూములు. అవసరానికి మించి మనం వరికి వెళ్ళిపోయాం. మనుషులు ఎంతమంది ఇక్కడ, వీళ్ళ అవసరాలు ఎంత, సంవత్సరానికి ఎన్ని పంటలు, ఈ లెక్క చూసి వరి పెంచాలి. అలా కాకుండా మన అన్నం తినే ప్లేట్లో వరి ఒకటే లేదు కదా, పప్పు ఉందా, ఆకుకూరలు ఉన్నాయా, నూనె గింజలు ఉన్నాయా, పళ్ళు ఉన్నాయి కదా. ఇవన్నీ బయట రాష్ట్రాలను తెచ్చుకోవడం అవమానం కదా. అవి కూడా ఇక్కడే పండించుకుంటే వరిని తగ్గించాలి. వరి అవసరాన్ని మించి పండించడం, 2 మద్దతు ధర లేదని నేషనల్ హైవేస్ మీద ఎండ పెట్టుకుని నీళ్ళు వచ్చినాయని కప్పుకొని పగలు రాత్రి నిద్రపోకుండా కాపలా ఉంటాం. ఎంత బాధాకరం. తీరా చూస్తే 25,000. 6 నెలలు కష్టం చేస్తే 25,000 అంటే నెలకి ఎంత వచ్చింది, ఎకరంలో 5,000 రూపాయలు. ఏ పని చేసుకున్నా 15-20,000 వస్తాయి కదా. అది ఆ మహారాష్ట్రలో చూసింది ఏంటంటే, మేము చూసింది ఉప్పు తప్ప అన్ని పండిస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ ఆయనతో డిస్కస్ చేశారు మీరు? చేశాను. 5 లేయర్ మోడల్ చేద్దామన్నారు ఆయన. దానికి 3 ఎకరాల భూమి కొన్నారు. భూమి దాంట్లో 1 ఎకరం ఇది చేద్దాం అనే దాంట్లో నేను డిజైన్ రెడీ చేశాను, మొక్కలన్నీ చేసి ఏర్పాటు చేద్దామని. ఒకవైపు అంత మంచి జరుగుతుంది, ఇక్కడ ఇలా జరిగింది. ఇది ఎలాగో అధిగమించేస్తాం. కానీ ఉద్యమంలో ఎక్కడా తప్పు లేదు. మన ప్రకృతి వ్యవసాయానికి మచ్చపడకూడదు. ఇది యువకుల్ని మళ్ళీ గ్రామాలకు పంపించాలి. యువకులు గ్రామాల్లో లేరు. వాళ్ళ 25,000 రూపాయలు మనం నెలకి దీంట్లో మనం 1 ఎకరం ద్వారా చూపిస్తే 90% యువకులు ఖాళీ చేసేస్తారు. 100% సార్. 25,000 మీకు గ్రామంలో సంపాదించుకుంటే అది ఈక్వల్ టు 50,000. నగరంలో 50,000 సంపాదించినా 25,000 సేవింగ్ చేయలేరు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి అక్కడ ఏ ఖర్చులు ఉంటాయి, వేస్ట్ ఖర్చులు ఉండవు. కరెక్ట్ సార్. అందుకని దీన్ని మహారాష్ట్రలో, మహారాష్ట్రలో అయితే ఆయన పేరు హితేష్ పటేల్. ఆయన 6 లక్షలు సంపాదిస్తున్నాడు. అతను రాబోయే 3 సంవత్సరాల్లో 12 లక్షలు టార్గెట్ ఆయనకి. ప్రతి వస్తువు ఉంది. సూపర్ మార్కెట్లు ఏముంటాయి అన్నీ అక్కడ ఉన్నాయి ఆయన పొలంలో. ఇప్పుడు ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కానివ్వండి, అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో నడిచిన వీడియోల గురించి కానివ్వండి, ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా ఆగస్ట్ ఒక డేట్ చెప్పారు మీరు, 9వ తారీఖు నుంచి. నీటి యాజమాన్యం, వర్షాకాలంలో నీటిని ఎలా పట్టుకోవాలి, బోరుని, ఎండిపోయిన బోరు ఉంటుంది చూసారా, ఎండిపోయిన బోరు అయిపోయిందని మళ్ళీ కొత్త బోరు తవ్వుతారు. ఆ ఎండిపోయిన బోర్లకు మళ్ళీ నీళ్ళు తెప్పించవచ్చు.
బోరు ఎండిపోకుండా ఏం చేయొచ్చు, జీవితకాలంలో బోరు ఎండిపోకుండా ఏం చేయొచ్చు, పొలంలో చెరువు ఎక్కడ తవ్వుకోవాలి, కాలనీస్లో నీళ్ళని మనం బయటికి వదలకుండా ఎక్కడ చేసుకో. నాకు 100 గజాల స్థలమే ఉందండి, ఇల్లు కట్టుకుంటే చోటు లేదు, ఇంటికి ఖాళీ స్థలం లేదంటే అలాంటి చోటు కూడా నీటిని ఎక్కడ దాచుకోవాలో కూడా చెప్తా. రైట్. ఇలాంటి డౌట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీ శిబిరానికి వచ్చి వాళ్ళు రెండు పనులు అవుతాయి. ఒకటేమో వీళ్ళు సందేహాలు తీర్చగలుగుతా, రెండోదేమో వర్షపు నీళ్ళు దాచి రేపు బెంగళూరు పరిస్థితి రాకుండా చేస్తా. రైట్. 2 పనులు చేసి పెడతా. అద్భుతం. ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వారి శిబిరం వివరాలు అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అందరికీ క్లారిటీ ఇచ్చేసామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. నమస్కారం అండి. కానీ ఒకటి, ఏం జరిగినా మన మంచికే అనేది మాత్రం అది నిజం, అంతేనమ్మా. థ్యాంక్ యూ. అంటే ఈ భూమి బతకాలి, మనం ఇక్కడ ఎంతసేపటికి ఆ కృతజ్ఞతతోనే ఉండాలి, వెళ్ళిపోవాలి, కానీ విధ్వంసం చేయకూడదు. నాకు ఈ సమయం మా అన్నదమ్ములు అవ్వకుండా ఉంటే నేను ఇలా వచ్చేవాడిని కాదుగా. ఈ 15 ఏళ్ళు నేను సమయాన్ని ఖర్చు పెట్టాను చూసారా. ఎవరైనా ఒక 15 రోజులు వాళ్ళ పనులు వదులుకొని రమ్మనండి, కష్టం కదా. మా అన్నదమ్ములు చేసిన త్యాగం ఇదంతా, మా భార్య మా పిల్లలు చేసింది. ఈ అవకాశం ఇచ్చిన వరప్రసాద్ రెడ్డి గారికి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. నిజంగా అమ్మా, నిజంగా మీకే ఇవ్వాలనుకున్నాను, మీకే వచ్చి ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్.